మన టాయ్ ట్రైన్ ఒక హార్న్ అది. హాయ్ గైస్, ఇట్స్ ఎ ట్రావెల్ టైమ్. ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు మనమైతే ట్రావెల్ చేయబోతున్నాం కైలాసగిరి ట్రైన్లో. కైలాసగిరికి రైల్వే స్టేషన్స్ నుంచి కూడా బస్సెస్ అయితే ఉంటాయి. బస్ నెంబర్ వచ్చేసరికి 10K/R. నేను ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ వచ్చేసరికి నవంబర్ డిసెంబర్ టైంలో కొంచెం టూరిస్టులు వస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి హెల్ప్ఫుల్ అవుతుందని చెప్పి నేనైతే ఈ వీడియో అయితే చేస్తున్నాను. బైక్ వచ్చేసరికి 20 రూపీస్ అయితే తీసుకుంటారు, అండ్ కార్స్కి 40, అండ్ ఎస్యూవీలు అయితే 50 అయితే తీసుకుంటారు. బస్సెస్ అయితే 10 రూపీస్. ఇంకా కొండ మీదకి వెళ్ళి మనం ట్రైన్ బ్లాగ్ అయితే చేసి కంప్లీట్ చేసుకుని అయితే వచ్చేద్దాం. అండ్ గైస్, మనమైతే కైలాసగిరి మీదకి అయితే వచ్చాము. కైలాసగిరి మీద నుంచి బీచ్ వ్యూ పాయింట్ అయితే ఇది బాగుంటుంది, చాలా బాగుంటుంది వ్యూ పాయింట్ మాత్రం చూడడానికి. ఇక్కడ నుంచి కైలాసగిరి ట్రైన్ అయితే వెళ్ళిపోతుంది మనం వచ్చేసరికి. ఇది మన కైలాసగిరి ట్రైన్ ఒక ట్రాక్స్ అనమాట. బ్రాడ్ గేజ్ కాదు, ఇవన్నీ మీటర్ గేజే. ఇక్కడ వచ్చేసరికి క్యాష్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తున్నారు. క్యూఆర్ కోడ్స్ కానీ, ఫోన్పే కానీ, పేటిఎమ్స్ కానీ ఇవేమీ యాక్సెప్ట్ చేయట్లేదు. ఈవెన్ కార్డ్ కూడా ఏమీ యాక్సెప్ట్ చేయట్లేదు. ఓన్లీ క్యాష్ అయితే క్యారీ చేయాలి. ఈ ట్రైన్ టికెట్ ఫేర్ వచ్చేసరికి ఏసీ అడల్ట్స్కి అయితే 170 రూపీస్, ఏసీ చైల్డ్ అయితే 120 రూపీస్, నాన్ ఏసీ అడల్ట్స్కి అయితే 120 రూపీస్, నాన్ ఏసీ చైల్డ్ అయితే 100 రూపీస్. కైలాసగిరిలో చాలా యాక్టివిటీస్ అయితే ఉంటాయి. రోప్ వే ఉంటుంది, ఇలాంటి టాయ్ ట్రైన్ ఉంటుంది, అండ్ చిన్నపిల్లలు ఆడుకోవడానికి చాలా యాక్టివిటీస్ అయితే ఉంటాయి కైలాసగిరిలో. ఇది మన కోచ్ అనమాట. టోటల్గా 2:2 సీటింగ్ రేషియోలు అయితే ఉంటాయి. ఇది మన టికెట్ అనమాట. టికెట్ ఫేర్ వచ్చేసరికి 120 రూపీస్. మా కోచ్ మ్యాక్సిమం అయితే ఫుల్ అయిపోయింది మొత్తం. మన టాయ్ ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇదే అనుకుంటా మన టాయ్ ట్రైన్ ఒక క్రూజింగ్ స్పీడ్. మన టాయ్ ట్రైన్ ఒక హార్న్ అది. మన టాయ్ ట్రైన్ టోటల్గా 3 కంపార్ట్మెంట్స్ అయితే ట్రావెల్ చేస్తుంది. లాస్ట్ వచ్చేసరికి జనరేటర్ కార్. ఇటుపక్క చూసుకుంటే ఆర్ట్ వర్క్ కూడా ఉంది స్టోన్ తోని. మన టాయ్ ట్రైన్ ఒక క్రూజింగ్ స్పీడ్ అయితే ఒక 15 to 20 అయితే ఉంటుంది. ఈ ట్రైన్ వచ్చేసరికి టోటల్గా కైలాసగిరి కొండ చుట్టూ తిరుగుతుంది. రైడ్ వచ్చేసరికి 20 minutes ఉంటుంది.
होती की मी मागच्या वर्षी बाळाला आता तर कुठं जात नाही. బీచ్ వ్యూ ప్లస్ సిటీ వ్యూ ఫ్రమ్ కైలాసగిరి. ఇది వచ్చేసరికి రోప్ వే అనమాట, కైలాసగిరి రోప్ వే ఇది. కార్తీక మాసం కాబట్టి పిక్నిక్ చేసుకుంటున్నారు అందరూ. మన రైడ్ అయితే ఎండ్ అయిపోతుంది, ఎండ్ అయిపోయింది. అండ్ గాయ్స్, టాయ్ ట్రైన్ రైడ్ అయితే అయిపోయింది. నా ఎక్స్పీరియన్స్ కోసం చెప్పాలంటే వైజాగ్లో ఉండే వాళ్ళకైతే ఓకే, వైజాగ్కి వస్తూ ఉంటారు కదా టూరిస్ట్, వాళ్ళకి ఇది హెల్ప్ అవుతుంది బీచ్ వ్యూ చూడడానికి. మనం అయితే రెగ్యులర్గా చూసేదే. అండ్ గాయ్స్, నేనైతే రోప్వే కూడా ఎక్స్పీరియన్స్ చేద్దామని వచ్చాను మీ అందరికీ చూపించడానికి. చూద్దాము రోప్వే కూడా ఎలా ఉంటుందో. టికెట్ కౌంటర్ అయితే అక్కడ ఉంటుంది, రోప్వే టికెట్ కౌంటర్. నేనైతే నా టికెట్ తీసుకున్నాను 150 రూపీస్. ఇది వచ్చేసరికి క్యాబిన్ అనమాట. ఒక క్యాబిన్లో 6 మెంబర్స్ మాత్రమే పడతారు. మన క్యాబిన్ అయితే వస్తుంది. ఇది మన క్యాబిన్ అనమాట. स्माइल कलर फोटो चाहिए होता है काला आएगा ये. Vizag beach view from the ropeway of Kailasgiri and city view. कुछ कर दे रही हूँ, ठीक है, वो तो अपने हिसाब से ऑल्टर करना. ऐसे रहे ये फोटो मैं अच्छी आई है. श्रद्धा बहुत अच्छा व्यू है. करूँ क्या दिखेगा नहीं शायद. इतना दिख रहा बंद कर देगा. अभी एक अच्छा फोटो आ सकता है पीछे. अच्छा फोटो ले लियो, व्यू दिख नहीं रहा पता है क्यों तू ऐसा. ఇప్పుడు మనం కైలాసగిరి నుంచి బీచ్ రోడ్కి వచ్చాము. ఇప్పుడు మళ్ళీ బీచ్ రోడ్ నుంచి మళ్ళీ కైలాసగిరికి అయితే వెళ్తాము. మనకి ఇక్కడ డౌన్లో ఒక టికెట్ అయితే చెక్ చేస్తారు, అప్ అండ్ డౌన్లో.
బీచ్ వ్యూ. మనం పైనుంచి కిందకి వచ్చాం కదా, ఇప్పుడు కింద నుంచి పైకి వెళ్తున్నాము. నువ్వు నాకు బీచ్ వ్యూ ఫ్రమ్ కైలాసగిరి రోప్వే. బీచ్ వ్యూ అండ్ సిటీ వ్యూ. మన రోప్వే రెడీ అయితే అయిపోయింది. ఎక్స్పీరియన్స్ కోసం చెప్పాలంటే ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. టాయ్ ట్రైన్ కన్నా రోప్ అయితే చాలా బాగుంది. కాకపోతే కైలాసగిరికి రావాలంటే 3 వేస్ అయితే ఉంటాయి. ఒకటి రోడ్ వేస్, ఇంకోటి రోప్ వేస్. మీ బడ్జెట్ బట్టి మీరైతే చూస్ చేసుకోవచ్చు. కైలాసగిరికి రావడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్. అండ్ గైస్, నేనైతే ఈ వ్లాగ్ అయితే ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. ఈ వ్లాగ్ ఎలా ఉందో కింద కామెంట్స్లో అయితే చెప్పండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇట్స్ ట్రావెల్ టైమ్.